Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we have in our session? We start with the quote of the day, root words, phrasal expressions completed, editorial vocab comprising phrasal verbs, idiomatic expressions and content vocabulary along with their parts of speech, editorial analysis, like a particular vocabulary ఎలా అప్లై చేస్తున్నారు సెంటెన్సెస్లో అనేది చూస్తూ ఎడిటోరియల్ అనలైజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే ఉంటుంది. సో వితౌట్ ఫర్దర్ అడూ ద బెస్ట్ సెంటెన్స్ బై స్వామి వివేకానంద కోట్స్ ఏంటి? టేక్ రిస్క్స్ ఇన్ లైఫ్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ రిస్క్స్ ఇన్ యువర్ లైఫ్? సో ఓకే, ఇఫ్ యూ విన్ యూ కెన్ లీడ్, ఇఫ్ యూ లూజ్ యూ కెన్ గైడ్. దీంట్లో కూడా ఇఫ్ కండిషనల్ క్లాస్ అప్లై అయ్యింది చూడండి. V1 యూజ్ చేస్తే ఇక్కడ కెన్ ప్లస్ V1 యూజ్ చేయాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీరు విన్ అయితే లీడ్ చేస్తారు, లూజ్ అయితే యాక్చువల్లీ దెర్ ఈజ్ అ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ దిస్. LOOSC కాదండి, ఇది LOSC. అంటే మామూలుగా ఈ ఒక కన్వెన్షనల్ థాట్ ఒకటి ఏంటంటే ఇట్లా కొటేషన్స్ ఇలాంటివి మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పేసి ఒక గుడ్డి నమ్మకము. సో వాళ్ళు కూడా బ్యాంకింగ్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యిండరు కదండి. సో అందుకు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దట్ హ్యాపెన్స్. ఇట్స్ అన్ ఇమేజ్ విచ్ ఐ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద గూగుల్. సో దాంట్లో కూడా ఎర్రర్ ఉంది. ఇఫ్ యూ లూజ్, LOSC, లూజ్, LOST, లాస్ట్, LOST, లాస్ట్. LOOSC లూజ్ ఏంటి? లూజ్ ప్యాంట్స్, లూజ్ షర్ట్, అది లూజ్, అది అడ్జెక్టివ్ అవుతుంది. సో కాబట్టి కన్ఫ్యూజ్ కాదండి. విన్కి ఆపోజిట్ LOSC కానీ LOOSC కాదు. ఇఫ్ యూ లూజ్ యూ కెన్ గైడ్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ మిస్టేక్ వివేకానంద గారు చేసినట్టు కాదు, ఈ యొక్క పిక్ క్రియేట్ చేసిన వాడు చేసినట్టు, రైట్? రూట్ వర్డ్స్ కూడా ఈరోజుతో ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాం. ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ క్లాస్ ఫర్ దిస్ వీక్. ఈ వీక్ లాస్ట్ క్లాస్. నెక్స్ట్ వీక్ అయితే మనకు ఖచ్చితంగా మనం లైవ్లో కలవబోతున్నాం ఇంటరాక్టివ్ సెషన్స్తో. సో మరీ ఈ యొక్క వొకాబులరీని బిల్డ్ చేసుకుంటూ ఎడిటోరియల్ని స్టడీ చేస్తూ, సో మొత్తం అంతా మ్యాక్సిమం మినిమం టైంలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. లైవ్లోనే మనం కలుస్తాము నెక్స్ట్ క్లాసెస్లో. సో కాబట్టి ఇవన్నీ ప్రీవియస్ సెషన్స్ ఎవరైతే రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారో అవన్నీ ఒకసారి చూసి రెడీగా ఉండండి, రైట్? యూ హ్యావ్ గాట్ రూట్ వర్డ్స్. థర్మ్, THERM కానీ THERMO కానీ వస్తే హీట్ రిలేటెడ్. సో ఆ రూట్ హీట్ని రిప్రజెంట్ చేస్తుంది. థర్మల్ రిలేటింగ్ టు హీట్. థర్మోస్, ఇన్సులేటెడ్ జార్ దట్ కీప్స్ హీట్ ఇన్. హీట్ని లోపల పట్టి ఉంచేటటువంటి ఒక జార్ని, ఇన్సులేటెడ్ జార్ని థర్మోస్ అని అంటారు. నెక్స్ట్ థర్మోస్టాట్, ఏది హీట్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి దాన్ని థర్మోస్టాట్ అని అంటారు ఆ డివైస్ని. నెక్స్ట్ TOX అనేటటువంటి రూట్ ఏమిటికి స్టాండ్ చేస్తుంది? పాయిజన్కి స్టాండ్ చేస్తుంది. సో టాక్సిన్స్, ఇది మనం రెగ్యులర్గా వినండేది. డీటాక్సిఫికేషన్ అంటే సో పాయిజన్స్ని రిమూవ్ చేసేటటువంటి ప్రాసెస్ని డీటాక్సిఫికేషన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ టాక్సిక్ అంటే అడ్జెక్టివ్ ఫామ్, పాయిజనస్ అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ టాక్సికాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ పాయిజన్స్. నెక్స్ట్ ఇంటాక్సికేటెడ్, సో హీ ఈజ్ కంప్లీట్లీ ఇంటాక్సికేటెడ్ అంటే అతడు కంప్లీట్గా డ్రగ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడు, డ్రగ్స్ తీసుకుని ఉన్నాడు అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. నెక్స్ట్ TRANS, ట్రాన్స్ అంటే అక్రాస్, బియాండ్, త్రూ, ఈ యొక్క మీనింగ్స్ వస్తాయి ట్రాన్స్ అనే రూట్కి. ట్రాన్స్ కాంటినెంటల్, అక్రాస్ ద కాంటినెంట్. ట్రాన్స్ఫర్ అంటే టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్. పోర్ట్, సో పోర్ట్ అంటే క్యారీ చేయడం. ట్రాన్స్పోర్ట్ సంథింగ్ అక్రాస్ ద స్పేస్, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. నెక్స్ట్ రైట్, ఇక్కడ ఇంకా ఎండింగ్ వచ్చేసామని చెప్పాం కదా, TRI, ట్రైంగ్. సో ఆఫ్ కోర్స్ యూ నో దిస్. 3 అని, వన్స్ ఇన్ ఎవ్రీ 3 అనే మీనింగ్ వస్తుంది. ట్రయాంగిల్, హ్యావింగ్ 3 యాంగిల్స్ 3 సైడ్స్. ట్రయాథ్లాన్, పెంటాథ్లాన్, ఇవన్నీ చూసాం కదా. అథ్లెటిక్ కాంటెస్ట్లో 3 ఈవెంట్స్ కలిగి ఉన్నటువంటి ఈ కాంటెస్ట్ని ఏమంటారు? ట్రయాథ్లాన్ అంటారు. నెక్స్ట్ ట్రైసైకిల్, బైసికిల్ తెలుసు. ట్రైసైకిల్ అంటే కన్నా 3 వీల్ వెహికల్ విత్ పెడల్స్ ఉండి 3 వీల్స్ ఉంటే దాన్ని ట్రైసైకిల్ అంటారు. మామూలు పిల్లలు యూజ్ చేస్తారు కదా అది. UN చూడండి, సింపుల్ రూట్ డిఫరెన్స్. UNN, UNI, యూని, ఒక్క లెటర్ డిఫరెన్స్తో ఎంత చేంజ్ వస్తుంది అంటే UN అనేటటువంటిది నాట్, ఆపోజిట్ ఆఫ్, లాకింగ్, ఇలా నెగిటివ్ సీక్వెన్స్లో యూజ్ చేస్తాం. అన్అబ్రిడ్జ్డ్, సో అబ్రిడ్జ్డ్ అంటే షార్ట్ ఎండ్, అన్అబ్రిడ్జ్డ్ అంటే షార్ట్ ఎండ్ చేయనటువంటి. అన్ఫెయిర్, ఫెయిర్ కానటువంటి, సో ఆపోజిట్ టు ఫెయిర్. అన్ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీనెస్ లేనటువంటి, ఇలాంటి మీనింగ్తో యూజ్ చేస్తాం.
నెక్స్ట్ యూని అనేది సింగిల్ కానీ వన్ కానీ రిప్రజెంట్ చేస్తుంది. యూనిసైకిల్, బైసైకిల్, ట్రైసైకిల్. యూనిసైకిల్ వెహికల్ విత్ ఓన్లీ వన్ వీల్. యూనిలాటరల్, సో డిసైడెడ్ బై ఓన్లీ వన్ పర్సన్ ఆర్ అ నేషన్. యూనిలాటరల్, బైలాటరల్, మల్టీలాటరల్ ఇవి ఎక్కువ ఆర్టికల్స్లో మనము చూస్తూ ఉంటాం. నెక్స్ట్ యూనిక్ అంటే సో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో యు ఆర్ యూనిక్ యాక్చువల్లీ, హూ యు ఆర్ లిస్నింగ్, ఎవరైతే వింటున్నారో యు ఆర్ యూనిక్. సో నీ ఫీచర్స్ కానీ నీ థంబ్ ప్రింట్ కానీ ఎవరికి మ్యాచ్ కావు. సో దట్స్ వై యు ఆర్ కాల్డ్ యాజ్ యూనిక్. నెక్స్ట్ యూనిసన్. యూనిసన్ అంటే ముక్త కంఠంతో, లైక్ యాజ్ వన్ వాయిస్, ఒక్క కంఠంతో అన్నట్టు మీనింగ్ వస్తుంది. ఇక వొకాబులరీ తీసుకున్నట్టయితే నామ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా, స్టాండర్డ్స్ ఏంటి, కన్వెన్షన్ ఏంటి, రెగ్యులేషన్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఉంటాం కదా అలా. డిష్ అవుట్ ఫ్రేజల్ వర్బ్ అండి, అవుట్ అనేటటువంటి ప్రిపోజిషన్తో యూజ్ చేస్తున్నారు. డిష్ అవుట్ అంటే డిస్పెన్స్ చేయడం, ఏదైనా క్యాజువల్గా ప్రొవైడ్ చేయడం. Strike a blow for phrasal expression. A phrase is nothing but idiomatic expression. Strike a blow for, do something to support for. Strike a blow for అంటే ఏదైనా ఒకరికి సపోర్ట్ ఇచ్చే విధంగా అన్నట్టు. ఇంకాస్ట్రేట్ అంటే జైలు, టేక్ ఇన్ టు కస్టడీ, డిటైన్ చేయడము, కన్ఫైన్, సో ఎవరినైనా ప్రిజన్లో పెట్టడం. నెక్స్ట్ గ్యారులస్, ఇది అప్పుడప్పుడు సినానిమ్స్ లైక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో వస్తూ ఉంటుంది. ఏంటి, ఎక్సెసివ్లీ టాకెటివ్, సో విపరీతంగా మాట్లాడే విధంగా ఉండేటటువంటి నేచర్ని ఓవర్ టాకెటివ్ అన్నట్టు చెప్పొచ్చు. ఎస్పెషలీ ట్రివియల్ మ్యాటర్స్, అసలు పట్టించుకునే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడితే గ్యారులాస్ అని అంటారు. నెక్స్ట్ అక్యూజేషన్ ఏంటి, అక్యూజ్డ్కి నౌన్ ఫామ్. చార్జ్, ఇండిక్ట్మెంట్, అట్రిబ్యూషన్, ఇంక్రిమినేషన్, సో ఒకరిని నిందితుడిగా డిక్లేర్ చేయడం అనమాట. అబెటెడ్ ఏంటి, ఎంకరేజ్ చేయడము. డ్యూ, హెల్ప్ సమ్వన్ టు డూ సంథింగ్ రాంగ్, సో ఎస్పెషలీ ఏదైనా రాంగ్ ఇల్లీగల్ చేసే విధంగా ఎంకరేజ్ చేయడము. డ్యూ, సో ఇది తెలుసు మనకి, ఏంటి, ఏదైనా పెండింగ్ ఉన్నటువంటిది, పే చేయాల్సినటువంటిది, టు బి పేడ్, ఉన్నటువంటిది డ్యూ అంటాము. ఇండీడ్ అనేది రెగ్యులర్గా యాడ్వర్బ్ అది, సో ఇన్ఫ్యాక్ట్, యాక్చువల్ అనే సెన్స్తో యూజ్ చేస్తాం. ప్రాసిక్యూట్ ఏంటి, ఛార్జ్ చేయడము, స్యూ చేయడము, ప్రాసిక్యూషన్ అంటారు కదా. సో బ్రింగ్ టు ట్రయల్, ఇన్స్టిట్యూట్ లీగల్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్, టేక్ టు కోర్ట్కి తీసుకొని రావడం. రష్డ్, హరీడ్, రన్, హ్యాస్టెండ్, యాక్ట్ ర్యాపిడ్లీ, హరీడ్లీ, సో తొందరపాటుగా బిహేవ్ చేయడము. సెషన్స్ కోర్ట్ ఏంటి, అపెక్స్ కోర్ట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ డీలింగ్ విత్ క్రిమినల్ కేసెస్ ఈజ్ నేమ్డ్ యాజ్ సెషన్స్ కోర్ట్. సో ఏవైతే చిన్న డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నటువంటి అపెక్స్ కోర్ట్ని ఏమంటారు, సెషన్స్ కోర్ట్ అంటారు సిఆర్పిసి ప్రకారము. While the court dealing with civil cases as per code of civil is called as district court. Civil cases deal చేస్తే district court అంటాము, criminal cases discuss చేస్తే sessions court అంటాము. Fault, to find fault with, సో క్రిటిసైజ్ చేయడము, ఏదైనా తప్పు పట్టడం అనమాట. రిమాండ్ పిటిషనర్ కస్టడీలో ఉన్నటువంటి పిటిషనర్ని రిమాండ్ పిటిషనర్ అంటారు. డెమాన్స్ట్రబుల్, సో డెమాన్స్ట్రేట్ చేయదగినటువంటి, నోటిసబుల్, క్లియర్, వెరిఫైయబుల్, ప్రూవ్ అయినటువంటిది అని చెప్పొచ్చు. రీజన్డ్, సో వాట్ ఎవర్ ఈజ్ రీజన్డ్ దట్స్ లాజికల్, రేషనల్, సెన్సిబుల్, వెల్ థాట్ ఆఫ్, సిస్టమాటిక్ అండ్ మెథాడికల్. సో అంటే ప్రూవ్ చేసినటువంటి, మెథడికల్గా ఉన్నటువంటి. నెక్స్ట్ స్క్రూటినైజేషన్ అంటూ ఉంటారు కదా. స్క్రూటినీ చేయడము అంటే ఎగ్జామిన్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం. కన్సిడరేషన్, సో డెలిబరేషన్, అనాలిసిస్, ఎగ్జామినేషన్, కేర్, కన్సర్న్. హెల్డ్, సో పట్టి ఉంచడం, కన్ఫైన్, అరెస్ట్ చేసి ఉంచడం, హోల్డ్ ఇన్ కస్టడీ. వారెంట్, జస్టిఫై చేయడం, వర్బ్ వారెంటెడ్. నెసెసిటేట్, విండికేట్, వ్యాలిడేట్, కాల్ ఫర్, సో జస్టిఫై చేయడం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఐడల్, సో ఐడల్ బ్రెయిన్ అని ఒక వెబ్సైట్ ఉంది, మూవీస్ వెబ్సైట్, ఐ లైక్ ఇట్. సో ఐడల్ అంటే ఏంటి, పాయింట్లెస్, వర్త్లెస్, మీనింగ్లెస్, ఇన్సిగ్నిఫికెంట్, అన్ఇంపార్టెంట్, సో లైక్ మోర్ ఓవర్ లేజీగా ఉండడం అని మీనింగ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. వాట్ అబౌటరీ అంటే టెక్నిక్ ఆఫ్ కౌంటర్ అక్యూజేషన్ when accused of some wrongdoings. సో రాంగ్ డూయింగ్స్ చేసినటువంటి నింద ఉన్నప్పుడు కౌంటర్ అక్యూజేషనే ఈ వాట్ అబౌటరీ అని అంటారనమాట. నెక్స్ట్ టర్న్ డౌన్ అంటే రిజెక్ట్, రెఫ్యూజ్, డిక్లైన్, సే నో టు సంథింగ్. గ్రౌండ్, నౌన్, బేసిస్, రేషనల్, ప్రిమైజ్, రీజన్ ఇలాంటివి చెప్పుకోవచ్చు. గ్రాట్యూషస్ అంటే అన్జస్టిఫైడ్, నెగిటివ్గా తీసుకోవాలి. మళ్ళీ
గ్రాటిట్యూడ్ దానికి సంబంధించి కాదు. గ్రాట్యూషియస్ అంటే అన్జస్టిఫైడ్, అన్వారెంటెడ్, నీడ్లెస్, అన్నెసరీని గ్రాట్యూషియస్ అంటారు. షెడ్ లైట్ ఆన్ లేదా త్రో లైట్ ఆన్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎల్యూసిడేట్, క్లారిఫై చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో హీ త్రూ లైట్ ఆన్ ద మిస్టరీ, సో దట్ మీన్స్ సో హీ మేడ్ ఇట్ క్లారిఫైడ్. ఓవర్ రైట్ చేయడము ఈజ్ నథింగ్ బట్ రిజెక్ట్ చేయడము, క్యాన్సిల్ చేయడము, రివర్స్ చేయడము, రెవోక్, ఓవర్ రూల్, ఓవర్ రైడ్, నలిఫై చేయడము, అబ్రోగేట్ చేయడం. అవాయిడ్ ఏంటి? అవాయిడ్ అంటే అవాయిడ్, ఎవేషన్ నౌన్ అవుతుంది, అవాయిడ్ వర్బ్ అవుతుంది. అవాయిడ్, డాడ్జ్ గుర్తుపెట్టుకోండి న్యూ వర్డ్. ఎల్యూషన్, ఎల్యూడ్, సో ఇవన్నీ కూడా సిమిలర్. అవాయిడ్, 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 అవాయిడ్ అలా గుర్తుపెట్టుకోండి. వెరిటబుల్, న్యూ టర్మ్. వెరిటబుల్, ప్రిసైజ్, కరెక్ట్, ఫ్యాక్చువల్, ఎగ్జాక్ట్, ట్రూ ఇలాంటి సినోనిమ్స్ తీసుకోవచ్చు. మోరోవర్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్. అబ్డిగేషన్ నౌన్, అబ్డిగేట్ వర్బ్ అవుతుంది. అబ్డికేషన్, సో ఏంటి అబ్డికేషన్ అంటే? రెఫ్యూజల్, అవాయిడెన్స్, అబాండన్మెంట్ అంటే బహిష్కరించడం అనే మీనింగ్తో తీసుకోవచ్చు. గ్యాలింగ్ ఇట్స్ ఆల్సో న్యూ టర్మ్. సో గ్యాలింగ్ అంటే అనాయింగ్, సో ఇరిటేటింగ్, ఫ్రస్ట్రేటింగ్, వెక్సింగ్, టైరింగ్ ఇలాంటి మీనింగ్స్ తీసుకోవచ్చు. గ్లాడియేటోరియల్, గ్లాడియేటోరియల్ అంటే ఏంటి అంటే ఇంటెన్స్, రూత్లెస్. సో యూనో గ్లాడియేటో, సో యోధుడు, సో ఇంటెన్స్, రూత్లెస్, హార్డ్ ఫాట్, సో చాలా టఫ్గా, సో మెర్సిలెస్గా ఉండేదే గ్లాడియేటోరియల్ అని అంటాం. జీల్ ఇది మనకు బాగా తెలిసినది. దీంట్లో ఈ టర్మ్ ఇంట్రొడ్యూస్ చేద్దామని ఈ పర్టికులర్ వర్డ్ తీసుకుని. జీల్ అంటే ప్యాషన్, ఫెర్వర్, ఈగర్నెస్, ఇంట్రెస్ట్ ఇలాంటి సెన్సెస్ వస్తాయన్నమాట. ఇక ఎడిటోరియల్ లేక వచ్చినట్టయితే ఫర్ వన్ అండ్ ఆల్ ఆన్ పర్సనల్ లిబర్టీ గురించినటువంటి డిస్కషన్. ఇన్స్టెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ మస్ట్ బి ద నార్మ్ and not dished out on the periodic basis. So ఎటువంటి పరిస్థితుల్లో పర్సనల్ లిబర్టీకి ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ కావాలి. ఇట్ షుడ్ నాట్ బి డిష్డ్ అవుట్ అంటే ఏం చెప్పుకున్నాము? ప్రొవైడ్ క్యాజువలీ. సో అంటే డిష్డ్ అవుట్, డిష్ అంటే తెలుసు కదా మనకి, సో ఏదైనా ఫుడ్ ఐటమ్ క్యాజువల్గా అలా పీరియాడిక్ బేసిస్లో ఇవ్వకూడదు. సో ఖచ్చితంగా ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ అ బ్లో ఫర్ పర్సనల్ లిబర్టీ గ్రాంటింగ్ ఇంటరిమ్ బెయిల్ టు టెలివిజన్ యాంకర్ అర్నబ్ గోస్వామి through an order that one wished was also passed in the case of many others incarcerated without sufficient cause and with the same priority consideration and speed. Supreme Court struck a blow అంటే ఏం చెప్పుకున్నామండి? Do something to support for. సో సుప్రీం కోర్టు కొద్దిగా సపోర్ట్, పర్సనల్ లిబర్టీకి సపోర్టివ్గా ఇంటరిమ్ అంటే టెంపరీ బెయిల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికి? టెలివిజన్ యాంకర్ అర్నబ్ గోస్వామి. ఎవరైతే ఒక పర్టికులర్ సఫిషియెంట్ కాజ్ లేకుండా అరెస్ట్ చేయబడ్డారు, ఇన్కార్సరేటెడ్ టు పుట్ హిమ్ జైల్. సో సేమ్ ప్రియారిటైజ్ చేసి కన్సిడర్ చేసి స్పీడ్గా చేసినటువంటిది ఏదైతే ఉందో, సో కొద్దిగా సుప్రీంకోర్టు ఆయన్ని సపోర్ట్ చేసే విధంగా ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది, ఇంటరిమ్ బెయిల్. The arrest of the garrulous supporter of the ruling party at the center by a regime ante government regime in Maharashtra opposed to do it seem an unwanted exercise in law. So అదైతే కరెక్ట్ కాదు, తప్పిదంగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ గ్యారీలస్ అంటే ఏం చెప్పుకున్నాం? ఓవర్ టాకటివ్ అని చెప్పుకున్నాం. ఓవర్ టాకటివ్ సపోర్టర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీకి గ్యారీలస్ సపోర్టర్ అయినటువంటి ఆయన అరెస్ట్ సెంటర్లో ఇది ఒక గవర్నమెంట్ ద్వారా మహారాష్ట్ర అది అపోజ్ చేయడం అనేది అన్వాంటెడ్ ఎక్సైజ్ అనే చెప్పాలి. ద అక్యూజేషన్ నిందింపబడటం దట్ మిస్టర్ గోస్వామి and 2 others abetted the suicide of an interior designer by denying him payments due to him was indeed something that had been investigated and prosecuted if evidence was found without arresting them. So వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా ఈ పర్టికులర్ ఇంటీరియర్ డిజైనర్కి వీళ్ళు సపోర్ట్ చేశారు, రాంగ్ చేసే విధంగా ఎంకరేజ్ చేశారు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అరెస్ట్ చేసే దానికి బదులుగా ఇంకా నీట్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాసిక్యూట్ చేసి ఉన్నట్టయితే బాగా ఉండేది. ఇట్ వాజ్ ఆల్వేస్ అ గుడ్ కేస్ ఫర్ బెయిల్. సో అది ఖచ్చితంగా మంచి కేసే బెయిల్ ఇవ్వడానికి. However, it's not clear why the court did not allow the regular bail process to have to prepare the way for their freedom. సో ఎందుకు రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ అయితే ఎందుకు అప్రోచ్ కాలేదనేది అయితే తెలియదు. మిస్టర్ గోస్వామి rushed to the Bombay High Court even before the Sessions Court could hear the matter.
సో ఈ డైరెక్ట్గా సెషన్స్ కోర్ట్ కంటే ముందర హైకోర్టు వైపుకి ఎందుకు హరి అయ్యారనేది సో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ ద హైకోర్ట్ కెనాట్ బి ఫాల్టెడ్ ఫర్ రిజెక్టింగ్ హిస్ బెయిల్ రిక్వెస్ట్ యాజ్ హీ హ్యాడ్ అన్ ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ రెమెడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ బిఫోర్ ద లోయర్ కోర్ట్. సో లోయర్ కోర్ట్ కంటే ముందర ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అనేది ఆయన ఆల్టర్నేటివ్ రెమెడీగా పెట్టుకొని ఉండడం అనేది తెలిసినటువంటి విషయం. ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ superior courts to ask remand petitioners to exhaust their remedy before lower courts first. So moreover ఇది క్వైట్ కామన్, హైకోర్టు దగ్గరికి పోయే కంటే ముందర కింద కోర్టుల్లోనే సాల్వ్ చేసుకోండి, వాళ్ళ రెమెడీని యూజ్ చేసుకోండి, ఎస్పెషల్లీ రిమాండ్ పిటిషనర్స్ అనేది తెలిసినటువంటి విషయమే అన్నమాట. సో ఇక్కడ సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే even those arrests it is quite common for superior courts to ask and demand remand petitioners to exhaust even those arrests in which political vendetta అంటే ఏంటి, ఒక రివెంజ్ ఫార్ములా అనమాట, వెంజియన్స్ అనమాట. మిస్యూజ్ ఆఫ్ పవర్ ఈజ్ క్వైట్ డెమాన్స్ట్రబుల్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గ్రాంటెడ్ బెయిల్ ఓన్లీ ఆఫ్టర్ కోర్ట్స్ బిలో హ్యాడ్ డిస్మిస్డ్ దెమ్ ఆన్ మెరిట్స్. సో ఇక్కడ ఆ పర్టికులర్ అరెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లియర్గా పొలిటికల్ వెండెటా, మిస్యూజ్ ఆఫ్ పవర్ని చూపిస్తూ ఉన్నాయన్నమాట. బట్ డెమాన్స్ట్రబుల్ అంటే అనుకున్నాం ఆబ్వియస్, క్లియర్, ప్రూవెన్ అని. సుప్రీంకోర్టు బెయిల్ చేయడం అనేది ఏదైతే ఉందో బిలో కోర్ట్స్ డిస్మిస్ చేసిన తర్వాత ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇన్ మిస్టర్ గోస్వామిస్ కేస్ ద సెషన్స్ కోర్ట్ వాజ్ డ్యూ టు హియర్ హిస్ బెయిల్ పిటిషన్ అరౌండ్ ద సేమ్ టైమ్ ద మ్యాటర్ వాస్ బిఫోర్ ద హైకోర్ట్ ముందర ఈ విషయం వెళ్ళినప్పుడు ఆ టైంకే సెషన్స్ కోర్ట్ కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్ని ముందర and bail petition పెట్టడం జరిగింది అనమాట. Therefore it is somewhat strange that the petition was posted immediately for hearing. The interim bail pending a recent judgment should be granted on the same day. So pending a recent judgment, logical judgment ని పెండింగ్ పెట్టి అదే రోజే బెయిల్ ప్రొవైడ్ చేయడం అనేటటువంటి విషయం మనం చూడాలి. ఇట్ ఈస్ సమ్వాట్ స్ట్రేంజ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఫర్దర్ జస్టిస్ డివై చంద్రచూడ్'s observation, if we don't interfere in this case today we will walk on a path of destruction. సో ఈ కేసులో మనం ఇప్పుడు ఇంటర్ఫేర్ కాకపోతే డెస్ట్రక్షన్ వైపు మనం అడుగు వేసినట్టే అని చెప్పి జస్టిస్ అబ్జర్వేషన్లో తేలడం జరిగింది. సీమ్స్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఇన్ అ కేస్ దట్ క్లియర్లీ డస్ నాట్ రిలేట్ టు మిస్టర్ గోస్వామిస్ జర్నలిస్టిక్ వర్క్. సో ఇది క్లియర్గా అవుట్ ఆఫ్ ప్లేస్ ఇన్ ఆ కేస్ అనేది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అది జర్నలిస్ట్ వర్క్కి సంబంధం లేనటువంటి విషయం. ష్యూర్లీ స్క్రూటినీ ఆఫ్ వై సచ్ కన్సిడరేషన్ ఆర్ సింపతి హ్యాస్ నాట్ బీన్ షోన్ ఫర్ అదర్స్ హెల్డ్ మెయిన్లీ ఫర్ దర్ పొలిటికల్ బిలీఫ్స్ ఆర్ జర్నలిస్టిక్ వర్క్ ఈజ్ వారంటెడ్. సో ఇక్కడ స్క్రూటినీ ఎగ్జామిన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఇతని విషయమనే కాదు, మిగిలిన వాళ్ళు కూడా అలా హెల్డ్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ జర్నలిస్టిక్ వర్క్కి పొలిటికల్ బిలీఫ్స్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని హెల్డ్ అంటే సో డిటైన్ చేసినటువంటి వాళ్ళకి. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నో ఐడల్ అంటే స్టాగ్నెంట్, సో అన్ఇంప్రెసివ్, సో lazy. What about it? It is no idle what about it to point out that it was only recently that the apex court turned down a petition for bail on medical grounds for lawyer activist Sudha Bharadwaj to the High Court with a gratuitous observation. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది నో ఐడల్ వాట్ అబౌటరీ అయితే కాదు. ఏంటి, ఇట్ వాస్ నాట్ ఓన్లీ రీసెంట్గా అపెక్స్ కోర్ట్, సుప్రీం కోర్ట్ టర్న్ డౌన్ చేసింది ఏంటి, ఒక బెయిల్ని మెడికల్ గ్రౌండ్స్ బేస్ చేసుకొని లాయర్ యాక్టివిస్ట్ అయినటువంటి సుధా భరద్వాజ్ గారు టు ద హైకోర్ట్ విత్ అ గ్రాట్యుయిషస్ అబ్జర్వేషన్. గ్రాట్యుయిషస్ అంటే ఏం చెప్పుకున్నామండి, సో of course where do we have this unjustified అని చెప్పుకున్నాం కదా. gratuitous ఎక్కడుంది, సో gratuitous observation, unjustified observation. You have good case on merits, why don't you file a regular bail application అనేటటువంటి ఒక పాయింట్ని హైలైట్ చేయడం జరిగింది. One hopes the detailed judgment would shed light on the circumstances in which the Supreme Court can override, so cancel చేయడము, overrule చేయడము regular bail hearings in lower courts. సో డీటెయిల్డ్ జడ్జ్మెంట్ షెడ్ లైట్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అంటే క్లారిఫై చేస్తుంది అని ఖచ్చితంగా హోప్ అయితే చేస్తారు. ఇక్కడ ఇన్ విచ్ ద సుప్రీం కోర్ట్ కెన్ ఓవర్ రైడ్ రెగ్యులర్ బెయిల్ హీరింగ్స్ని ఓవర్ రైడ్ చేసే విధంగా ఉన్నప్పుడు ఇన్ లోయర్ కోర్ట్స్లో ఒకవేళ ఆ విధంగా జరిగితే, అండ్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ మెజిస్ట్రేట్స్ అండ్ సెషన్ జడ్జెస్ షుడ్ ఆల్సో గ్రాంట్ సేమ్ డే ఇంటరిమ్ బెయిల్ ఇన్ అప్రోప్రియేట్ కేసెస్. సో అండ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది, సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్
సో ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఏంటంటే మెజిస్ట్రేట్స్ సెషన్ జడ్జెస్ కూడా అదే రోజే ఇంటరిమ్ బెయిల్ ప్రొవైడ్ చేయాలా లేదా అనేది. సో ద కోర్ట్స్ రీసెంట్ రికార్డ్ ఆఫ్ ఎవేడింగ్ అంటే ఏమనుకున్నాం, అవాయిడింగ్, ఎస్కేపింగ్, సో ఎల్యూడింగ్, పోస్ట్పోనింగ్ హియరింగ్ ఆన్ మెనీ మ్యాటర్స్ కన్సర్నింగ్ ఫండమెంటల్ రైట్స్ and constitutional questions that affect the rights of large sections of society in a veritable story of judicial abdication. అన్నీ ఇక్కడ వచ్చేసాయి పదాలన్నీ కూడా. ఏంటి, రీసెంట్ రికార్డ్, అవాయిడ్ చేయడము, పోస్ట్ పోన్ చేయడం హియరింగ్ చాలా మ్యాటర్స్ మీద కన్సర్నింగ్ ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము రీసెంట్ రికార్డులో చూసి ఉండొచ్చు. దట్ అఫెక్ట్ ద రైట్స్ ఆఫ్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, లార్జ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ యొక్క రైట్స్ని అఫెక్ట్ చేసే విధంగా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా రీసెంట్ రికార్డులో చూడటం అనేది ఇట్స్ అ వెరిటబుల్ స్టోరీ. వెరిటబుల్ అంటే ఏం చెప్పుకున్నామండి, ట్రూ, ప్రిసైజ్, కరెక్ట్, ఫ్యాక్చువల్ స్టోరీ అని చెప్పుకున్నాము. సో ఫ్యాక్చువల్ స్టోరీ ఆఫ్ జుడిషియల్ అబ్డికేషన్, జుడిషియల్ అబాండన్మెంట్ అంటే జుడిషియల్ అనేది అబ్సెన్స్ ఉంది అనేది ఈ రీసెంట్ రికార్డ్స్ చూస్తే తెలుస్తుంది. ఇట్ ఈస్ సమ్వాట్ గ్యాలింగ్. గ్యాలింగ్ అంటే ఏం చెప్పుకున్నాము, సో ఇట్స్ ఇంటెన్స్, రూత్లెస్. ఇట్స్ గ్యాలింగ్ to know that its gladiatorial zeal for personal liberty is demonstrated in so selective a manner. Selective గానే ఈ gladiatorial zeal, gladiatorial అంటే ఏం చెప్పుకున్నాము, సారీ గ్యాలింగ్ అంటే అనాయింగ్, గ్లెడిటోరియల్ అంటే రూత్లెస్, మెర్సిలెస్. సో గ్లెడిటోరియల్ జీల్, ప్యాషన్ పర్సనల్ లిబర్టీ పట్ల సో అనాయంగా ఉంది అనేది డెమాన్స్ట్రేట్ అవుతుంది. డెమాన్స్ట్రేట్ అవ్వడం కూడా సెలెక్టివ్గానే అవుతుంది పర్సనల్ లిబర్టీ పట్ల దాని యొక్క జీల్. సో ఇట్ ఈస్ జుడిషియరీ రిలేటెడ్గా మాట్లాడినట్టయితే సో సెలెక్టివ్గానే చేస్తున్నారు, అప్పుడు ఒకటి ఇలా అనమాట. ఓకే, ఎనీవేస్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే ఏంటంటే డ్రెస్ ఇన్ బ్లాక్ అనకూడదు, V1 ఫామ్ అన్నెసరీగా రాదు, డ్రెస్డ్ ఇన్ బ్లాక్ అనాలా. నెక్స్ట్ ద పూర్ ఎక్స్పీరియన్స్ ప్లూరల్గానే తీసుకున్నారు, ఇక్కడ V1 తీసుకుని. ఇన్ నైబరింగ్ కంట్రీస్ విచ్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఫుడ్ అండ్ స్టాంప్ షుడ్ సర్వ్ యాజ్ డిటరెంట్ ఆల్వేస్ టేక్స్ ప్రిపోర్షన్ టు, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డిటరెంట్ అంటే దట్ విచ్ డిలేస్ సంథింగ్, డిటరెంట్ టు. ద పూర్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ క్వశ్చన్. Closing the doors to a foreign citizen seeking employment in India, the High Court on Thursday ruled that it is not a foreign national's fundamental right, it is to get an employment visa. So I find no error. So let's get to the next one. The Consumer Forum directed the Power Corporation to compensate a complainant for the convenience and mental agony. Mental agony అనేటటువంటిది పర్సన్ కాదు, సో కాబట్టి విచ్ ప్రిఫర్ చేస్తాం, విచ్ హీ హ్యాడ్ టు సఫర్, హూ హీ హ్యాడ్ టు సఫర్ కాదు. Last one, the Indian stock market is one of the worst, generally the always takes superlative degree, ST. That means worst performing stock markets. So there we go. So once again, today is the last class of this week. Next week lo live lo kaluddam, interactive sessions lo kaluddam. Inka more things are planned, so keep attending classes, share to your friends, and don't forget to like. Anyways, have a safe Diwali. Happy Diwali to all of you guys. Thank you for watching. Signing off.